దేవునికి స్తోత్రం. ముందుగా మా ఆత్మీయ తల్లి దేవమ్మ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 3 రోజులు మరి దైవికమైన కూడిక జరిగింది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు నేను బెడ్ మీద పడుకున్నప్పుడు మరి పల్లెటూరు భీమరాజ్ క్యాంప్ అనే ఊరు కర్ణాటకలో నేను పడుకున్నప్పుడు బాగా ఫీవర్గా ఉన్నప్పుడు మా నాన్న ఒక వైద్యుని తీసుకొచ్చాడు పరిగెట్టుకుని వెళ్ళి. మా అబ్బాయికి ఏమైపోతుందో తండ్రి అని ఒక హాస్పిటల్లోకి వెళ్తే లేకపోతే రాత్రి ఆ డాక్టర్ని పడుకున్న తను లేపి కాళ్ళు పట్టుకుని నా తండ్రి నా దగ్గరికి తీసుకొచ్చి వైద్యం చేయించాడు. ఈరోజు పరమ తండ్రి అయిన యేసు ఇక్కడ చాలామంది అనారోగ్యవంతులు ఉన్నారని తెలిసి బెతెస్దా కోనేరుని ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుని ఇది వండర్ఫుల్ డే. ఎందుకంటే ఇంతమంది ఆత్మీయుల మధ్యన అనేకులకు స్వస్థత కలిగి ఉంటుంది. నాకు కూడా ఆ స్వస్థత 3 రోజులు బట్టి మాట్లాడలేకపోయాను. అది నాకు తెలుసు. అందరు రమ్మంటారు కానీ దగ్గు బాగా విపరీతంగా ఉంది. అయినప్పటికీ దేవుడు ఈరోజు మాట్లాడిస్తున్నాడంటే మాట్లాడే దేవుడు మన దేవుడు. మాట్లాడే దేవుడే మన యేసయ్యా, మాట్లాడే దేవుడే మన యేసయ్యా, తోడుగా నీడగా ఉంటాడయ్యా, తోడుగా నీడగా ఉంటాడయ్యా. మాట్లాడే దేవుడే మన యేసయ్యా, మనతో మాట్లాడే దేవుడే మన యేసయ్యా. హల్లెలూయా. చాలా రకంగా ఈరోజు బతికుండి మీ అందరి ముందు నిలబడాలంటే గొప్ప సాక్ష్యం. మరి అమ్మగారు రాత్రి పగలు ప్రార్థన చేసి బలపరిచారు. అంతేకాకుండా కొనేరు బెతెస్దాలో అమ్మగారితో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ప్రార్థన చేశారు. వారికి నిజంగా దేవునికి వారి పట్ల ఆశీర్వాదం కలగాలని నేను ఈరోజు దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు నన్ను సాక్షి చెప్తాను కూడా అమ్మగారు రమ్మన్నారు. శనివారం ఎప్పుడో ఉంటుంది, ఒక్కసారి వచ్చి మా మిస్సెస్ కోరుకుంది కానీ నేను వెళ్ళలేకపోయా. కానీ మళ్ళీ వచ్చి అక్కడ సాక్ష్యం చెప్తా. 100% ఆ టైం రావాలి, నాకు ఖచ్చితంగా వస్తా. సమయం దేవుడు ఇస్తాడు, ఆ సమయానికి నేను వస్తా. మా గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి అమ్మగారు మీ అందరి గురించి ప్రేమ విందు అనేది ఏర్పరిచింది. చూస్తే టైం 4 అయింది. అమ్మగారు ధైర్యంగానే కూర్చున్నారు, మీరు ధైర్యంగానే కూర్చున్నారు. ఒక్కళ్ళ కదిలితే నేను షుగర్ పేషెంట్ని, వీళ్ళు ఆకలిస్తుందా వాళ్ళకి ఆకలిస్తుంది, ఎవరైనా వస్తారా నేను టెన్షన్తో గుమ్మగాడే ఉన్నా. కానీ ఏసు రక్తం చేయం అనుకుంటూనే ఉన్నారు. ఏంట్రా అంత పెద్దోళ్ళే ఉన్నారు, ఏజ్డ్ పర్సన్సే ఉన్నారు, ఒక్కళ్ళు లెగరేంటి, ఆకలేస్తా లేదా. మంచి మాటలు దేవుడు చెప్పిన రీతిగా రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట వలన బ్రతుకుతామని అందరికీ పంచరా. నేను ఈ తట్టుకోలేక ఫ్రూటీ తెప్పించానమ్మా. ఈ టెన్షన్ తట్టుకోలేక 5 నిమిషాల్లో భోజనం అయిపోతాను బబులు అంటున్నాడు. లేదురా ఎవరేంటో నాకు తెలుస్తలేదు. తమ్ముడు నువ్వు ఫ్రూటీ పంచండిరా, నలుగురు కలిసి ఒక పాట పాడతాను. నేను గొంతు రావట్లే, సమయం నాకు కుదురుతుంది. అయినప్పటికీ కూడా నేను రాసిన పాట కూడా పాడతా. అది ఏ పాట అంటే, నేను పాట కాఫీ కొడతంలో చాలా దిట్ట. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, నాకు చాలిన దేవుడవు, ఒకసారి నేను పాటల క్యాసెట్ సీడీ చేయాలని, పాట రాయాలని, ఏ పాట రాయాలో తెలియక నేను బండి మీద వెళ్తుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఈ పాట ఇట్లా అప్పుడు కొత్తగా రిలీజ్ అయింది. ఇది ఏదో కొద్ది బాగానే ఉందిరా అని చెప్పి ఆ పాటను నేను ఎలా మలిచానో తెలుసా? అబ్రహాము దేవుడా,